హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మల్లాది టాక్స్. ఈరోజు మనం మూసాపేట్లో ఉన్నాము. ఏషియన్ లక్ష్మీ కళ శశికళ థియేటర్ పక్కన ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కమ్ బార్ కొత్తగా ఓపెన్ చేశారు. ఇక్కడ 99 రూపీస్కి ఫుడ్ అన్లిమిటెడ్. ఏది అన్లిమిటెడ్ అనేది మీరు వీడియో మొత్తం తప్పకుండా చూడాలి, అప్పుడే మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ లోపల కనుక మీరు సబ్స్క్రైబ్ ఇంకా చేయకుండా ఉంటే కనుక నా ఛానల్కి మల్లాది టాక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు ఆటోమేటిక్గా ఏదైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. ఆల్రైట్, సో ఇప్పుడు యూజువలీ మనకైతే అందరూ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూపిస్తారు, బట్ నేను టాప్ ఫ్లోర్ నుంచి మీకు చూపిస్తాను. రూఫ్ టాప్ రెస్టారెంట్ అండ్ బార్ ఉందన్నమాట మన ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ రెస్టారెంట్లో. చూసారు కదా ఎంత బాగుందో, ఆ లైటింగ్ కానివ్వండి. మీ ముందు ఏదైతే కనిపిస్తుందో ఇది యాక్చువల్లీ స్క్రీన్ అండి. ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారు. యాజ్ ఐ సెడ్, కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారు. సో మీరు చూస్తున్నారు కదా, ట్రాఫిక్ వ్యూ కానివ్వండి ఫుల్ బ్రైట్గా కనిపిస్తుంది. చాలా చక్కగా ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానివ్వండి. ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ బికాస్ మీరు ఏ బిల్డింగ్లో అయినా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి వెళ్తే ఎస్ ఐ అండర్స్టాండ్ ఎంజాయ్మెంట్ విల్ బి దేర్, బట్ రూఫ్ టాప్లో ఉంటే మాత్రం అబ్సల్యూట్లీ గుడ్. అట్ ద సేమ్ టైం మన హైదరాబాద్ మెట్రో ట్రైన్ కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ. సో ద వ్యూ ఇస్ కంప్లీట్లీ గుడ్. ఆల్రైట్, సో మనం ఇందాక రూఫ్ టాప్ బార్ చూసాం కదా, అక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది, డీలే ఏం కాదు. ఇప్పుడు మనం వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి వద్దాము. ఫ్యామిలీ రెస్టారెంట్ కమ్ బార్. ఇక్కడ మీరు ఫ్యామిలీతో రావచ్చు, కపుల్స్ రావచ్చు, ఫ్రెండ్స్ రావచ్చు. దిస్ ఈజ్ రియలీ అమేజింగ్. మీరు చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఎంత చక్కగా ఉందో. ఫుడ్ డెలివరీ కానివ్వండి, అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇస్ ఆల్సో ఫెంటాస్టిక్. మరి ఇక్కడ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ మీరు తప్పకుండా రావచ్చు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు బికాజ్ యూ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లేయింగ్. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. ఇప్పుడు మా ఫ్రెండ్ ఫుడ్ టేస్ట్ చేసి రివ్యూ ఎలా ఉందో మీకు ఇస్తాడు. ఆల్రైట్, మేము ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసాము. ఇట్స్ ఆల్రెడీ ఆన్ ద వే. అండ్ ఫుడ్తో పాటు బ్లూ హైలాండ్ అనే ఒక కాక్టైల్ కూడా మేము ఆర్డర్ చేసాము. అండ్ ఇప్పుడు ఈ ఫుడ్ గురించి నేను ఖచ్చితంగా ఏమేమి ఆర్డర్ చేసామనేది మీకు చెప్తాను, ఎందుకంటే ఇది మేనేజ్మెంట్ సెలెక్టెడ్ ఐటమ్స్ అనమాట. సో లెట్స్ సీ. రైట్, సో మనం ఇప్పుడు ఎవర్ గ్రీన్ రెస్టారెంట్ అండ్ బార్లో ఉన్నాము. సో ఫస్ట్ మనకు వచ్చేసి సాంబార్ రైస్ ఉంది, అండ్ నెక్స్ట్ పాపడ్, అండ్ దెన్ చికెన్ బిర్యానీ, ఆ తర్వాత వచ్చేసి డ్రాగన్ చికెన్, అండ్ మనకి ఇంకో కాక్టైల్ లాంటిది కూడా ఉంది. ఇది ఏంటంటే ఇది బ్లూ ఐలాండ్. సో ఇప్పుడు బ్లూ ఐలాండ్ టీ, ఐమ్ సారీ. సో మన ముందు ఇప్పుడు రాజేష్ ఉన్నాడు. సే హాయ్ రాజేష్. హలో. సో ఇప్పుడు రాజేష్ ఒక్కొక్కటి తిని మనకి రివ్యూ ఇస్తాడు ఎలా ఉందో. సో లెట్స్ సీ. మన ముందు ఇప్పుడు డ్రాగన్ చికెన్ స్టార్టర్ ఉంది. సో దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. దాన్ని మనం టేస్ట్ చేసి మీకు రివ్యూ కూడా చెప్తాను. వెయిట్ అండి. ఇట్స్ గుడ్. చాలా డీప్ ఫ్రై అయింది, కొంచెం మీడియం స్పైసీ ఉంది. బట్ వీ క్యాన్ నో స్పైసీనెస్ అనేది, టెండర్నెస్ అనేది పీస్లో మాత్రం తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విల్ గో ఫర్
బిర్యానీ. గుడ్ టేస్ట్. దీన్ని మాత్రం దీనికంటే ఒక రేటింగ్ మాత్రం చాలా బాగా ఇస్తాను యాక్చువల్గా చెప్పాలంటే. బికాజ్ ఇది మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలానే ఉంది. అండ్ ఫ్యామిలీ మాత్రం నేను చెప్తున్నాను కదా, ఫ్యామిలీ మాత్రం పక్కా ప్రిఫర్ చేసే రెస్టారెంట్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. వచ్చేసి మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఎలా ఉంటుందో నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. సాంబార్ మొత్తం సేమ్ మన ఇంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంది. రెస్టారెంట్స్లో అనుకుంటాం కదా సాంబార్ రైస్ ఎలా ఉంటుందో ఏమో, ఇలా కాదు. ఇక్కడ మాత్రం చాలా బాగుంది సాంబార్ రైస్ మాత్రం, ఎంత నీట్గా ఉడికింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తే ఇందులో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ అనేది ఉన్నాయి. అంటే క్యారెట్ కానీ మునక్కాయలు కానీ మన ఇంట్లో ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉన్నది. అండ్ చాలా బాగుంది. బ్లూ ఐలాండ్ టీ అనేది ఈ రెస్టారెంట్లో ఫేమస్ అంట. సో ఇది టేస్ట్ చేద్దాం. దాని తర్వాత మిగతా ఫుడ్ ఏదైతే ఉందో మనం దాని దగ్గరికి వెళ్దాం. ఇది టేస్ట్ చేసి మీకు రివ్యూ చెప్తాను ఎలా ఉందో. నిజంగా చాలా బాగుంది కంపేర్ చేసుకుంటే. ఇంతవరకు ఈ మాక్టైల్ ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండ్ జస్ట్ ఇట్స్ గుడ్. సో మనం సెకండ్ ఫ్లోర్ ఫ్యామిలీ కమ్ రెస్టారెంట్ బార్లో చూసాం కదా. ఫుడ్ చాలా బాగుంది. మై బ్రదర్ రాజేష్ తిని చూశాడు. ఇట్ వాజ్ ఫెంటాస్టిక్, అమేజింగ్. ఇప్పుడు ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద రెస్టారెంట్, ద వన్ విచ్ వీ ఎవ్రీ వన్ లైక్ ది మోస్ట్, అదేంటంటే అన్లిమిటెడ్ ఫుడ్. ఇక్కడ 99 రూపీస్కి అన్లిమిటెడ్ మీల్స్ మనకు దొరుకుతున్నాయి. బట్ క్లాజ్ ఏంటంటే ఇట్స్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ద ఆఫ్టర్నూన్ టైమింగ్స్, నాట్ ఇన్ ద నైట్. సో మనకి రైస్ అంటే ఇంట్లో మామూలుగా వైట్ రైస్, పప్పు, కర్రీ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా చట్నీ, పప్పు, కర్రీ, సాంబార్, ఇంకొక ఫ్లేవర్డ్ రైస్ కూడా ఇస్తారు విత్ పాపడ్. సో నాతో పాటు నా బ్రదర్ సోను ఇంకో అతను ఉన్నాడు. మరి అతన్ని అడిగి కూడా రివ్యూ తెలుసుకుందాం ఫుడ్ ఎలా ఉందో. So I'm here having a veg buffet which is 99 rupees. So మీరు ఇక్కడ చూడొచ్చు 99 రూపీస్కే మనకి 2 curries, పప్పు, చట్నీ, పులిహోర, రైస్, and we have a gobi fry with this and papad, and we also have a dessert, curd and etc with this. మీకు ఓన్లీ మధ్యాహ్నం అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆలూ కర్రీతో టేస్ట్ చేస్తున్నాము. గుడ్. సో ఇప్పుడు మనము పప్పుతో వెళ్తాము. పప్పు చూస్తున్నాము. బాగుంది పప్పు. టిపికల్ సౌత్ ఇండియన్ లాగా ఉందా? చెప్పాలంటే మన తెలంగాణ వంటల్లో ఎలా చేస్తారో అలానే ఉంది సేమ్. ఓకే, యూ విల్ ఫైండ్ ఇట్ అ వెరీ గుడ్ టేస్ట్ ఇన్ దిస్. ఓకే, ఇప్పుడు మనం పులిహోర టేస్ట్ చేసి చూస్తాము. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మీకు. సూపర్. మనకి గుడిలో ప్రసాదం ఎలా ఉంటుందో అలానే ఉంది సేమ్. చెప్పాలంటే చాలా బాగుంది. ఆల్రైట్, సో మనం ఫుడ్ టేస్ట్ కూడా చూసాం కదా, చాలా బాగుంది. మా బ్రదర్ సోను ఫెంటాస్టిక్ ఉందని చెప్పాడు. సో ఇట్స్ అమేజింగ్ అండ్ ఇట్స్ వర్త్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉందండి. ఒక కస్టమర్ వాళ్ళ డాటర్ది బర్త్డే ఉంటే మేనేజ్మెంట్ తరపు నుండి కేక్ కూడా అరేంజ్ చేశారు. అండ్ ఐ హార్డ్లీ సీ పీపుల్ డూయింగ్ దట్. అండ్ ఎందుకంటే కొత్త రెస్టారెంట్ అండ్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేయడం అనేది ఇట్స్ గ్రేట్. సో లెట్స్ సీ దట్ యాజ్ వెల్.
హలో అండి, మేము యూట్యూబ్ ఛానల్ నుంచి అండి రివ్యూ తీసుకోవడానికి వచ్చాము. సో రెస్టారెంట్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఫ్యామిలీస్ అండ్ వాట్ ఎవర్ ద థింగ్స్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్, ఇట్ ఈస్ వెరీ గుడ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా అఫోర్డబుల్ ప్రైస్. Okay. And we are coming from Hyderabad, Secunderabad. From there we have come here. Great. To taste the taste. Okay. Yeah. And quality of the food is very good. And the treating of the people, treating of the staff is also like family members. And they have treated very well for us. Good. And, yeah, everything was good for us. వెరీ గుడ్. హౌ అబౌట్ ద సర్వీస్? ద సర్వీస్ ఎలా ఉంది? Yeah, service is good. It's a nice service, nice. What we can tell that. పెళ్ళికి వచ్చి భోజనం చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది అలా బాగుంది. So- మన ఫ్యామిలీ మెంబర్స్ తోని గెట్ టుగెదర్ అయితే ఎలా ఉంటుంది, సేమ్ అలానే ఉంది. సో ఆల్రైట్, సో మనం చూసాం కదా ఎవర్గ్రీన్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ బార్. ఇట్స్ అమేజింగ్, ఇట్స్ ఆసమ్. మూసాపేట్లో రీసెంట్గా ఓపెన్ చేశారు. ఫుడ్ ఈజ్ ఫెంటాస్టిక్, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇస్ ఫెంటాస్టిక్. మీరు తప్పకుండా రావచ్చు. నేను సెకండ్ ఫ్లోర్లో ఏదైతే బార్ అన్నానో, బార్ అంటే ఓన్లీ స్పెసిఫిక్గా బార్ కాదు, ఫ్యామిలీతోటి, ఫ్రెండ్స్తో, రిలేటివ్స్ తోటి అందరితో మీరు రావచ్చు. యూజువలీ కపుల్స్కి ఇంకా హస్బెండ్ అండ్ వైఫ్కి కూడా చాలా ప్రైవసీ ఎక్కువగా ఉంటుంది. ఇట్స్ వెరీ నీట్ అండ్ క్లీన్ అండ్ హైజీన్. సో డెఫినెట్లీ మీరు ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. అండ్ ఆల్సో నా ఛానల్ మల్లాది టాక్స్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ ఏదైనా కొత్త ఫుడ్ సజెషన్స్ మీరు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు నాకు ఇవ్వచ్చు. డెఫినెట్లీ ఐ విల్ ఫోకస్ ఆన్ దట్. టిల్ దెన్ యూ టేక్ కేర్ అండ్ బాయ్.